నిజంగా టెడ్డీ ఎంత దరిద్ర పిల్ల, వేస్ట్ పిల్ల అంటే అడుక్కునేదంటే అంత దరిద్రం. ఇంట్లో ఉన్న హ్యాపీనెస్ అంతా చెడగొట్టేసి, అంతా గొడవలు. ఆళ్ళ నాన్న గూడా అనమాట. ఇద్దరు టెడ్డీ పిల్ల, ఆ పిల్ల. ఆ! ఎంతోమంది చెప్పారు. ఏంటి ఆ పిల్ల 24 గంటలు ఆ జుట్టు అలాగా లూజ్ హెయిర్ అలా పెట్టేసుకుని పిల్లోడి మీదకెళ్ళిపోద్ది. నేను పెట్టలేక కాదు. నాకు ఓపిక ఉంది. నేను జుట్టు పెడతా. ఆ పిల్లకి రోజు 10 సార్లన్నా జుట్టుకి రబ్బర్ బ్యాండ్ పెడతా. కానీ ఆ పిల్ల వేస్ట్ పిల్ల, దరిద్ర పిల్ల, పెట్టించుకోదు అడుక్కునే పిల్ల. సరే ఇప్పుడు రోడ్ మీద తిరిగేటప్పుడు, బయట వెళ్ళేటప్పుడు అంతా కూడా అలాగే పిచ్చి దానిలాగా ఇష్టమైన డ్రెస్ ఏసేసుకుంటది. మనం ఒక మంచి డ్రెస్ ఇస్తే ఏసుకోదు. మనం ఒక డ్రెస్ ఇస్తే పెట్టుకోదు. జుట్టు వేపించుకోదు. ఏం చేపించుకోదు. సరే కనీసం ఒక మంచి ప్లేస్‌కి వెళ్తున్నప్పుడు, ఒక 5 స్టార్ హోటల్, ఒక నలుగురు మధ్యకి వెళ్తున్నప్పుడు, ఒక దగ్గర వెళ్తున్నప్పుడు అందరు పిల్లలు అందంగా మంచి బట్టలేసుకొని, జుట్టు మంచిగా పెడితే నాకు అనిపిస్తది. నా పిల్ల ఏంటి ఇలా ఉంది అడుక్కునే దానిలాగా, దరిద్ర పిల్లలాగా అని. బట్టలు తీశాను. నేను ఏస్తానన్నా. తనే ఏసేసుకుంటుంది. ఆ స్కర్ట్ మడత పడిపోయింది. మంచిగా చేస్తానంటే రావట్లేదు. జుట్టు సరే నువ్వు లూజ్ హెయిర్ పెట్టుకున్నా పర్లా. కనీసం దువ్వాలి కదా! కోంబ్ చేసి నీట్‌గా పెట్టుకో. ఇప్పుడు ఈ డ్రెస్ ఏసుకున్నా నేను. అవినాష్ ఏమో బయటికి వెళ్దాం అన్నాడు. వెళ్దామంటే వాళ్ళిద్దరూ వెళ్తున్నారనమాట. నాన్ వెజ్ ఏదన్నా తెచ్చుకొని వండుకుంటాము. నైట్ తాగాడు కదా! పొద్దున నాన్ వెజ్ తెచ్చుకున్నాక వెళ్తానంటే పిల్లోడు ఏడుస్తున్నాడు బయటికి వెళ్దామంటే. ఇప్పుడు నేను ఇంట్లో వేరే డ్రెస్ ఏసుకుంటా. బయటికి వెళ్తే బయట అంత కంఫర్ట్ ఉండదు కదా! వేరే డ్రెస్ ఏసుకుంటా. సరే అనేసి ఈ డ్రెస్ ఏసుకుంటే, సరే కార్‌లో వెళ్దామా? ఎక్కడికి వెళ్దాం ఏంటి అంటే, సరే లులు మార్ట్‌లో బఫెట్ ఉంటుంది కదా! అన్‌లిమిటెడ్ బఫెట్. డబ్బులు ఎక్కువ అది. 1000 రూపీస్ పర్ హెడ్. సరే దానికి వెళ్దామంటే ఆ పిల్ల అదే డ్రెస్‌తో వస్తాను. నేను ననగేసుకుంది ఆ డ్రెస్ మాసిపోయింది అని పిల్లోడికి కూడా వేరే బట్టలు ఇచ్చి ఆ అబ్బాయి ఏసాడు. పిల్లోడి ఫుడ్ కూడా ప్యాక్ చేసి అంతా రెడీ అయిపోయాం. జస్ట్ ఈ పిల్ల డ్రెస్ గురించే. ఇంతకుముందు కూడా ఒక 10 టైమ్స్, 100 టైమ్స్ కూడా మేము ఇలాగే ప్రోగ్రామ్స్ అనుకుని క్యాన్సిల్ అయ్యింది. బికాస్ ఆఫ్ ఈ పిల్ల. ఈ దరిద్ర పిల్ల, ఈ దరిద్రపు టెడ్డీ వల్ల. ఈ పిల్ల ఏమంటదంటే నేను ఇలాగే అడుక్కునే దానిలాగే వస్తా అంటే అక్కడ వాళ్ళు ఎలౌ చేయరు కదా ఆ స్టాఫ్ వాళ్ళు. ఇప్పుడు తల్లిదండ్రులు ఇట్లున్నారు, ఈ పిల్లేంటి ఇలా ఉంది అడుక్కునే దానిలాగా అనేసి. కనీసం జుట్టు దూతానంటే కూడా వద్దు. ఆళ్ళ నాన్నకి ఆళ్ళ నాన్న కూడా కనీసము ఆ పిల్ల రూ. 1,00,000 ఏదైనా కొనమన్నా కొనిస్తాడు కానీ, ఆ పిల్లకి భయం ఆ పిల్లని కంట్రోల్‌లో పెట్టడు. ఇప్పుడు నువ్వు బయటికెళ్తున్నావు, అందరి మధ్యలోకి వెళ్తున్నావు కదా! కాస్త నీట్‌గా జుట్టు దూకో అని చెప్పడనమాట అసలు. అసలు అంతే దరిద్రం పిల్ల ఎట్లుంటే అట్లా. మళ్ళీ మొన్న మరి 31st నైట్‌కి వాళ్ళ నాన్న నేను ఈ షార్ట్ తోటి దీంట్లోకి రావాలా? దీనితోటి నువ్వెందుకు నామోషీ ఫీల్ అయితున్నావు? మరి అందరి మధ్యకెళ్ళినప్పుడు సరే మరి బట్టలు లేకుండా వెళ్ళమను పిల్లని బయటికి. దేనికెళ్తున్నావు నువ్వెళ్ళు అంటున్నాడు. మరేంటి? ఆ! ఏంటి పిల్లోడు రాగానే పిల్లని దరిద్రం అంటున్నాడు. పిల్లోడు రాగానే పిల్లని దరిద్రం అంటే పిల్లోడు అంటే పిల్లని అలా అడుక్కుని తినేది అలాగ వదిలేయాలా? ఇప్పుడు ఒకసారి నేను 2 మంత్స్ బాబు ఉన్నప్పుడు ఏంటి ఫిలిం చాంబర్‌లో ఒక ఫంక్షన్‌కి వెళ్ళాం. అప్పుడు ఎలా రెడీ చేసా పిల్లని మంచిగా కుచ్చులు కుచ్చులు గౌన్ ఏసి ఇక్కడొకటి రబ్బర్ బ్యాండ్ పెట్టి అట్లా నీట్‌గా ఉంది. ఇప్పుడు మా సందులో ఆడపిల్లలు ఒక్కొక్క ఇంట్లో 5 మంది ఆడపిల్లలు ఉంటారు. పిల్లలు 5 మందికి తల్లి ఓపికగా జడలేస్తది. అందరు పిల్లలు నీట్‌గానే ఉంటారు. ఈ పిల్ల ఒక్క పిల్ల ఉంది లింగులింగమంట ఆడపిల్ల ఇంట్లో. అసలు జుట్టు ఎప్పుడు చూడని నేను అంటాను అవి కుండి చేపిచ్చేసేయి. మరి ఆ పిల్ల జుట్టులో అది రబ్బర్ బ్యాండ్ పెట్టొద్దన్నప్పుడు. తర్వాత మళ్ళీ స్కూల్‌కెళ్ళినప్పుడు ఎందుకు జడలేపించుకొని వెళ్ళేది? స్కూల్‌కి కూడా అలాగే జుట్టు పిచ్చిదానిలాగా పెట్టుకొని స్కూల్ డ్రెస్ కూడా ఏసుకోకుండా వెళ్ళిపోవచ్చు కదా! ఇప్పుడు ఆ దరిద్ర పిల్ల గురించి ప్రోగ్రామ్ మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. పిల్లోడు ఏడుస్తున్నాడు. పాలిస్తే పడుకున్నాడు. పొద్దునుంచి పిల్లోడిని 4 సార్లు పడుకోవడానికి వస్తున్నాడు, లేపేస్తున్నాడు. పడుకోవడానికి వస్తున్నాడు, లేపేస్తున్నాడు. ఆ పిల్లోడు ఊరికే ఏడుస్తున్నాడు. ఆళ్ళ నాన్న కూడా ఆ పిల్లకి సపోర్టివ్‌గా మాట్లాడతారు గానీ, ఇది కాదు పద్ధతి టెడ్డీ ఇలాగా బయటికెళ్ళినప్పుడు నీట్‌గా మంచిగా బట్టలేసుకోవాలి. ఇప్పుడు రోడ్డు మీద తిరిగేటప్పుడు, కార్‌లో మాత్రమే ఉండేటప్పుడు అది మన ఇష్టం. నేను కూడా ఎలా పడితే అలా వచ్చేస్తా. ఇప్పుడు లులు మార్ట్ వెళ్తున్నాం, ఒక ప్లేస్‌కి వెళ్తున్నాం, ఒక దగ్గర వెళ్తున్నానప్పుడు జుట్టు ఎలా ఉంది చింపిరిగా గలీజ్‌గా కనీసం కోంబ్ చేసుకోవాలి కదా! కనీసం జుట్టు దూకోవాలి కదా! ఈవెన్ విజయవాడలో ఉన్నప్పుడు కూడా ఎదురింటి పిల్ల చక్కగా రోజు చాలా దూకొని జడలేసుకుని ఇప్పుడు ఎవరి దగ్గరన్నా డబ్బులు లేకపోయినా పాత బట్టలు వేసుకున్నా తప్పు లేదు, ఏదైనా తప్పు లేదు. కానీ నీట్‌గా ఉండాలి కదా! స్నానం చేయడము అవన్నీ అయితే మామూలు విషయాలే కదా! ఇప్పుడు ఆ దరిద్ర పిల్ల గురించి మొత్తం ప్రోగ్రామ్ క్యాన్సిల్. ఆ ఫుడ్ కట్టే బాక్స్ పెట్టాము అంతా రెడీ అయ్యి బయటికన్నా అట్లా. ఇంకా నాకు అయి కొనిపెట్టు, నాకు ఈ కొనిపెట్టు, నాకు ఇది కొను, అది కొను అంటే కొనేస్తా అన్నీ కొంటాడు. నువ్వు అన్నీ కొన్నప్పుడు, నువ్వు మగాడివైనప్పుడు నువ్వు అన్నీ కొన్నప్పుడు ఆ పిల్లని నీట్‌గా అదుపులో పెట్టి నేను కూడా అన్నా. పిల్లోడు పుట్టగానే పిల్లని వదిలేసినావు, పిల్ల దరిద్రం అయిపోయిందా నీకంటే నేను అన్నా మరి మీ అమ్మకి మీ అన్న, మీ అక్క ఉండగానే నువ్వు దరిద్రుడు అని నిన్ను వదిలేసిందా రోడ్డు మీద ఎట్లా పోతే అట్లా పోనీ అనేసి అన్నా నేను. మరి లేకపోతే పిల్లోడికి పుట్టిన దానికి పిల్లకి దరిద్రం అనడానికి సంబంధం ఉంది. పిల్ల ప్రోగ్రామ్ మొత్తం క్యాన్సిల్ దరిద్రం పిల్ల. అందుకే నేను అంటున్నాను అట్లనేసి.
మరి పేలు దూతానని అంట 10 సార్లు బతిలాడాలి పేలు దూవడానికి. పేలు దూపి తిండి కూడా తినదు, వదిలేసాం. తిండి అంతే, పొద్దున కానీ మధ్యాహ్నం కానీ రాత్రి కానీ సాయంత్రం కానీ తిండి తినదు. అడిగి తిండి వదిలేసాం, గాలికి వదిలేసాం. ఆ పిల్ల తిండి తినదు, అసలు తిండి తినదు. తిండి అడగడం మానేసాం, వదిలేసాం, అయిపోయింది అక్కడితో. అలాగా తిండి సంగతి వదిలేసాం. బట్టలు అంతే, బట్టలు ఎన్ని బట్టలు కొన్నా అన్నీ ఆ మూలకే. ఏదో నచ్చింది ఆ ఒక జతే వేసుకుంటుంది, అదే ఉతుకుతా మళ్ళీ అదే వేసుకుని బట్టలు లేనట్టు అడుక్కునేది అలా. అంతే, కొంతమంది అడుక్కునే జీవితాలు అట్లనే ఉంటాయి. మళ్ళీ ఇదే రొటీన్ లైఫ్, ఇదే బట్టలు ఉతుక్కునుడు, ఇదే బట్టలు ఆరేసుడు, ఇదే పని. ఏదో సరదాగా బయటకు వెళ్తున్నామంటే ఈ దరిద్ర పిల్ల చెడగొట్టేది. దరిద్రం అంటే దరిద్రం పిల్ల. ఇప్పుడే కొట్టాడు వాళ్ళ నాన్న ఆ పిల్లని. దీనికి బిఫోర్ పిల్లోడి కోసము వేరే బెడ్ వేయమన్నాను కదా, దాని మీద దుప్పటి మామూలుగా వేసాడు, అది పోతుంది అటు ఇటు. ఈ పిల్ల కాలుతోటి ఇలా అనేసి కొట్టాడు ఆ పిల్లని. ఆ పిల్ల ఏడిసింది, అప్పుడు నేను సపోర్ట్ చేశాను. తర్వాత మళ్ళీ వచ్చేసి ఇంకా వాళ్ళ నాన్న ఆ పిల్ల ఏదో ఫైట్ చేసుకుంటే దానికి ఆ పిల్ల ఫోను ఇసిరి కొట్టింది. ఫోన్ నాకు తగిలింది దెబ్బ. స్మోక్ చేస్తున్నాడు, పైకి వెళ్ళి వాసన ఇక్కడికి వస్తుంది. పైన బాత్రూంలోకి వెళ్ళి స్మోక్ చేస్తున్నట్టు.